స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ వాహిని సవనయ సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా. పోయిన వారం మీరందరూ చూశారు. ఆ సంచిక మొట్టమొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొదటి భాగం. ఇప్పుడు ఆ క్వార్టర్ ఫైనల్స్లో రెండో భాగం ఈ చిన్నారులందరూ కూడా పాటలతోటి నింపబోతున్నారు. పోయిన సంచిక ఈ సంచికలో కలిసి వీళ్ళు పాడిన పాటలను వాళ్లకు వచ్చిన మార్కులను బేరీజు వేసి అతి తక్కువ మార్క్స్ సంపాదించుకున్న వాళ్ళని నిష్క్రమింపజేయడం జరుగుతుందన్నమాట. మీ అందరికీ తెలుసు, ఈ మొట్టమొదటి క్వార్టర్ ఫైనల్స్కి శీర్షికగా మనం ఎంచుకున్నటువంటి పేరు తాతా మనవళ్ళ పాటలు అని. పోయిన సంచికలో జూనియర్ ఎన్టీఆర్ పాటలు పాడిన వాళ్ళు ఈ సంచికలో సీనియర్ ఎన్టీఆర్ పాటలు పాడతారు. పోయిన సంచికలో సీనియర్ ఎన్టీఆర్ పాటలు పాడిన వాళ్ళు ఈ సంచికలో జూనియర్ ఎన్టీఆర్ పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. సో వినండి, ఆనందించండి, ఆశీర్వదించండి. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించి సాహితీ వ్యవసాయంలో రాణించిన సోదరద్వయంలో పెద్దబ్బాయి, ఆత్మీయులంతా ముద్దుగా వెంకీ అని పిలుచుకునే శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు సినిమా రంగానికి రాకముందే దారి తప్పిన ఆకలి మొదలైన నాటికలతో, సమాధి కడుతున్నాం చందాలివ్వండి మొదలైన నాటకాలతో రచయితగా లబ్ధ ప్రతిష్ఠులు. హైదరాబాద్ అకౌంట్స్ జనరల్ ఆఫీసులో పనిచేస్తూనే రంగస్థలంపై రాణించారు. 1978లో చలిచీమలు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. నటరత్న నందమూరి ఆశీస్సులతో అనురాగదేవత చిత్రం నుండి ఆ మహానటుడి చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ వరకు కథలను అందించారు, మాటలు కూర్చారు. ఆ మహానుభావుడితో అనుబంధాన్ని పెంచుకున్నారు. సోదరుడు గోపాలకృష్ణ గారితో కలిసి 300కి పైగా చిత్రాలకు తన కలం బలంతో ఘన విజయాలను అందించారు. అత్యంత సాత్వికులైన ఈ నట రచయిత దర్శకుని గురించి, వారికి నందమూరి వంశంతో ఉన్న అనుబంధం గురించి కార్యక్రమం మధ్యలో ఆయన ముఖతా విందాం. ముందుగా వారిని నిండు మనసుతో స్వాగతిద్దాం మీ హర్షధ్వానాలతో. ఈ వేదిక చేసుకున్న సౌభాగ్యం ఈ చిరంజీవులందరి అదృష్టం. ఇలాంటి లబ్ధ ప్రతిష్ఠులు ఈ కార్యక్రమానికి రావడం, వాళ్ళని ఆశీర్వదించడం మరొక్క పర్యాయం మనం అందరం మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం శ్రీ వెంకటేశ్వరరావు గారికి. ధన్యోస్మి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ ఎపిసోడ్ను నేను రామారావు గారికి పాడినటువంటి ఒక పాటతోటి ప్రారంభించాలని కోరుకుంటున్నాను. ఈ పాట రాసిన వారు నారాయణ రెడ్డి గారు, సంగీతం సత్యం, సుశీలమ్మ గారితో కలిసి నేను పాడిన పాట. చిత్రం మాయా మస్జిద్. ప్రణయ రాగవాహిని చెలి వసంతమోహిని, ప్రణయ రాగవాహిని చెలి వసంతమోహిని, మదిలో
సుధలే మెరిసే మధుర మధుర యామిని ప్రణయ రాగ జీవన ప్రియ వసంత మోహన. మలయ పవన మాలికలు చెలియా పలికే ఏమని, మలయ పవన మాలికలు చెలియా పలికే ఏమని, పొదరిల్టలేడు పూవింటివాడు, పొదరిల్టలేడు పూవింటివాడు ఎదురుగా ఉన్నాడని ప్రణయ రాగ వాహిని చెలి వసంత మోహిని మదిలో ఏవో సుధలే మెరిసే మధుర మధుర యామిని ప్రణయ రాగ జీవన ప్రియ వసంత మోహన. ధన్యోస్. వాయిస్ ఆఫ్ వరంగల్ వస్తున్నారు, ఆహ్వానిద్దాం. ఏమని వర్ణించను ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీ ఇల వేల్పును ఏమని వర్ణించను. వైరగాలిలాగా చల్లగా ఉంటాడు, తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు, తీర్చిన బొమ్మలా తీరైన వాడు, తీర్చిన బొమ్మలా తీరైన వాడు, తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు. ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీ ఇల వేల్పును ఏమని వర్ణించను. ఆయన పాడిన పాట ఆయన ముందే పాడావు, అది మీ అదృష్టం. మరి ఆయన వ్యాఖ్యానం ఎందుకని? రామారావు గారికి పాడడం చాలా అంత తేలికైన విషయం కాదు. ఆయన హావభావాలు మామూలు కంటే కొంచెం ఎక్కువ చేస్తారు ఆయన. దానికి కారణం ఉంది. అదర్వైజ్ ఇట్ వోంట్ రీచ్ టు ది ఆడియన్స్ అని ఆయన ఒక స్కూల్. మాస్కు అందాలంటే కొంచెం మామూలు కంటే కూడా ఎక్కువ చేయాలని ఆయన స్కూల్. శివాజీ గణేశన్ గారి స్కూల్ కూడా అదే. దానికి మ్యాచ్ చేయాలంటే పాటని గాత్రపరంగా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప మ్యాచ్ కాదు. ఆయన అన్ని పాటల్లో ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగా అప్పుడు పాడినటువంటి పాట నా అదృష్టం. ఇలాంటి అద్భుతమైన పాట దొరకడం. ఆత్రేయ గారి సాహిత్యం, చక్రవర్తి చేశాడు ఈ పాట. దీంట్లో ఎక్కువ పాపులర్ అయిన చరణం రాముడు కాదమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాదమ్మా సవతులు ఉండరు, నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు, నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. ఏమని వర్ణించను, అంతవరకు ఉండాలి కదా. చిన్న చరణమే పాడారు. ఎందుకు చిన్న బ్రీత్ తీసుకోవడం అంటే రాంగ్ ప్లేస్లో తీసుకున్నారో ఏమిటో తెలియదు. సంగతులన్నీ బాగా పలుకుతున్నాయి. ఊపిరి తీసుకుని సస్టైన్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడి షార్ట్గా కట్ చేసేస్తున్నారు అనమాట. అదేదో మీరు కరెక్ట్ చేసుకోగలరు,
మీకు ఆ శక్తి ఉన్నది, చేసుకోండి. వాయిస్ ఆఫ్ కర్నూల్ రానన్న. అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్ట దుకేనా, చాలే అని ఎవరైనా పుంటే ఎప్పుడైనా సయ్యాట సాగేనా ఎగసే కెరటానా. అమ్మా నాన్న ఉంటే అమ్మో అమ్మో ఇబ్బందే, కాస్తైనా అల్లరి చేసేవి లేదే. అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్ట దూకేనా. సూర్యుడికి నానుంటే స్కూల్లో పెడతానంటే పగలైనా వెలుతురు వస్తుందా. జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జో కొడుతుంటే రాత్రిరేల వెన్నెల కాస్తుందా. నేను చేరేనా నాలనా ఏ నాటికైనా ఓ పసికున్నా. ఆడిందే ఆటంట పాడిందే పాటంట ఆపేందుకు అమ్మ నాన్న లేరంట. సరదాగా రోజంతా తిరిగేన ఊరంతా ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మా. అలుపండు లేకుండా చెలరేగి ఉరికేన ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్న. దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి, ఆనందం మంచులు నేడే చూడాలి. అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్ట దూకేనా. చాలే అని ఎవరైనా పుంటే ఎప్పుడైనా సయ్యాట సాగేనా ఎగసే కెరటానా. ఈ గొంతులందరూ బాగానే ఉంది కానీ కష్టమైన పాటలు సెలెక్ట్ చేసుకుంటున్నారు అందరూ. బాగా పాడావు బాబు. థ్యాంక్ యూ సార్. నాకంటూ వేరే నీ పాడిన దాంట్లో నాకేం ఇబ్బంది కనిపించలేదు. ఉచ్చారణ బాగుంది, తర్వాత చెప్పిన పద్ధతి, పాడిన పద్ధతి కూడా బాగుంది. ఇది ఇలాగే ఉండాలేమో అనిపించేంత హాయిగా ఉంది పాట. నో ప్రాబ్లం వాట్స్ ఎవర్. గాడ్ బ్లెస్ యూ. సింహాద్రి మీరు రాసింది కదండి? అంటే సింహాద్రికి చిన్న కథ ఉందండి. అది ముందు బాలకృష్ణ కోసం అని మన రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు, ఆయన మేము బి గోపాల్ ఇంట్లో కూర్చుని ఒక కథ రెడీ అయిపోయిందండి. బాలకృష్ణకి తెల్లారితే షూటింగో లేకపోతే 2-3 రోజులు షూటింగ్ ఉందనగా ఒక డౌట్ వచ్చింది. ఇది ఏదన్నా నేను చేసిన సమరసింహారెడ్డి జ్ఞాపకం వస్తుందా అని. బి గోపాల్కి ఏంటంటే అసలు ఎవరన్నా నేను కానీ మా తమ్ముడు కానీ హీరో కానీ ఎవరైనా సరే ఇంత అనుమానం వెలిపించినా సరే వెంటనే భయపడిపోతాడు. అయితే వద్దు బాబు ఇంకోటి చూద్దాం అన్నాడు. అప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఏంటంటే మన దొరసామరాజు గారిది అంతకుముందు సినిమా ఒక ఎవరో తమిళ డైరెక్టర్ ఆగిపోయి ఉంది. అయితే ఇది అక్కడ చేస్తామంటే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కదా తీసుకెళ్ళమన్నాం. అలా అంతవరకే మేము చేసాం. ఈ చిరంజీవితో మీ పరిచయం
ఆ కుర్రాడు గురించి మీ అభిప్రాయాలు? ఇతను నాకు ఎక్కువ ఇదేంటంటే మా ఇంటి పక్కనేనండి జూనియర్ ఎన్టీఆర్. చిన్నప్పటి నుంచి చూశాను నేను, అంటే రామాయణంలో వేషం వేసినప్పటి నుంచి. నాకు సెంటిమెంట్ ఏంటంటే ఆ స్థలానికి మేదీపట్నంలో నేను ఏజ్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నా. కట్టి గృహప్రవేశం అవగానే నన్ను వచ్చి సత్యవంతి సినిమా రాయమన్నారు. అలా హరికృష్ణ ఆ పక్క స్థలం కొన్నాను. కొనగానే అతను శ్రీరామలయ్యలో వేషం వేయమన్నాం మేము. ఆ తర్వాత కొన్నాళ్ళకి వీళ్ళు వచ్చారు, ఇతను రామాయణంలో వేషం వేశాడు. సో ఒక్కోసారి స్థల ప్రభావం అంటారు. మరి మేము మరి అదే ఇంట్లో సరే మధ్యలో మెడ్రాస్ వెళ్ళినా ఆ ఇంట్లో ఉంటూనే 350 సినిమాలు ఫస్ట్ తలచేమని అక్కడేనండి. కనుక నాకు ఆ సెంటిమెంటు. ఇప్పుడు పెళ్ళి వెళ్ళిపోతా అంటే బెదిరిస్తున్నా పక్కింట్లో, నువ్వు ఇల్లు మాత్రం ఎవరికి వద్దు అంటే. ఆడ మదరాళ్ళు ఉంటారు, అతను జూబ్లీ హిల్స్లో ఒక ఇల్లు కడుతున్నాడని తెలిసి, అంటే బాగా క్లోజ్ అండి మేము, మా మిసెస్ వాళ్ళ మదరు, అలా చాలా సన్నిహితంగా ఉంటాం. ఆహ్వానిద్దామా? వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరి దమ్మ. తెలుసుకొనవి చెల్లి, అలా నడుచుకొనవి చెల్లి, తెలుసుకొనవి చెల్లి. మగవారికి దూరముగా మగువలెప్పుడు మెలగాలని, మగవారికి దూరముగా మగువలెప్పుడు మెలగాలని తెలుసుకొనవి చెల్లి, అలా నడుచుకొనవి చెల్లి, తెలుసుకొనవి చెల్లి. మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని, మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని, అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని, అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని తెలుసుకొనవి చెల్లి, అలా నడుచుకొనవి చెల్లి, తెలుసుకొనవి చెల్లి. బాగుందమ్మా నీకు. ఇందులో ఒక క్యారెక్టర్ పాడుతుంది ఆ సందర్భానికి తగినట్టుగా. అందుకనే మగవాళ్ళకి అందరూ ఆడవాళ్ళు దూరంగా ఉంటే ఇక ప్రపంచ సృష్టి ఆగిపోతుంది, ఏమీ జరగదు అసలు. దీన్ని రామారావు గారు పాడిన పాట కూడా ఉంది దీంట్లో. తెలుసుకొనవే యువతి, అలా నడుచుకొనవే యువతి, తెలుసుకొనవే యువతి. ఏం రాజా గారు పాడేదాన్ని? తెలుసుకొనవే యువతి, అలా నడుచుకొనవే యువతి, తెలుసుకొనవే యువతి. యువకుల శాసించుటకే యువకుల శాసించుటకే యువతులవతరించిరని తెలుసుకొనవే యువతి, అలా నడుచుకొనవే యువతి, తెలుసుకొనవే యువతి. ఇప్పుడు వాయిస్ ఆఫ్ కరీంనగర్ దమ్మ. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చేయి కలిపి ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పట్టానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. పట్టానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా. పట్టానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. పట్టానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది.
ఈ కాంతలోన దాగి ఉంది అయస్కాంతము, తన వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము. నీ చేతిలోన దాగి ఉంది మంత్రదండము, నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము. ఇద్దరిదే ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? ఇద్దరిదే ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ, పట్టానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా, పట్టానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. బాగుందమ్మా పాట, బాగా పాడావు. ఏం చదువుకున్నావు? బీటెక్ సార్. మరి జాగ్రత్త, ప్రేమలో పాడకుండా బాగా చదువుకో. మరి పాట వరకు బాగానే పాడావు. వెరీ గుడ్. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి. ఆ పైన పాడుతున్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ చూసుకో. ఆ పై నోటు కొంచెం ఎనర్జీ ఇచ్చామంటే వచ్చేస్తుంది. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి, ఏ నా ఆ నోట్ బాగా రావాలి. అంతేనమ్మా. ఆ చిన్న ఇబ్బందులు తప్పించి వేరే ఏం లేదు. బాగా పాడావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ పశ్చిమ గోదావరిని ఆహ్వానిద్దాం. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి, కోకెత్తుకెళ్ళింది కొండగాలి. నువ్వు కొంట చూపు చూస్తేనే చలి 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 చలి, పారేసుకోవాల నారేసుకున్నాను హరి 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 హరి, నీ ఎత్తు తెలిపింది కొండగాలి. నాకు ఉడికెత్తిపోతోంది హరి 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 హరి, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి. నీ వంపులో సొంపులే హరివిల్లు, నీ చూపులో రాపులే విరిజల్లు. నా పాట నీ వలకు ఏరువాక, నన్ను తాకుని మబ్బు నా కోక. నేను ఊగిపోవాలి, నే వేగిపోవాలి, నే వేగిపోవాలి, నేను ఊగిపోవాలి, చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి. నీ జోడు పులకింతలే నా పాట కావాలి, ఆ పాట పూబాటగా నిన్ను చేరుకోవాలి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి, పోకెత్తుకెళ్ళింది కొండగాలి. నువ్వు కొంట చూపు చూస్తేనే చలి 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 చలి, పారేసుకోవాలా నారేసుకున్నాను హరి 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 హరి, నీ ఎత్తు తెలిపింది కొండగాలి. నాకు ఉడికెత్తిపోతోంది హరి 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 హరి, ఆరేసుకోని ఆరేసుకున్నాను హరి 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 హరి. ఈ గొంతు బాగుందమ్మా నీది కూడా.
టెన్షన్ అంటే ఇదేదో ఐఏఎస్ సెలెక్ట్ అయితే ఉద్యోగం వస్తుందా రాదా అన్న టెన్షన్ కనపడుతుంది. వాడి గొంతు మాత్రం చాలా బాగుంది నాకైతే. 2 లైన్లు తప్పు పాడేసావు కదా ఇందులో. ఎక్కడా? నీరాక నా వలపు ఏరువాక నువ్వు తాక నీలిమబ్బు నా కోక. అక్కడేదో సొంత సాహిత్యం రాసేసావు. ఏంటి? నువ్వు తాకకి నన్ను తాక. అదే ఏదో ఒకటి. ఇది సొంత సాహిత్యమే కదా. అది నీ సాహిత్యం సుందరామూర్తి రాసింది కాదుగా, నువ్వు రాసింది. నువ్వు రాసుకున్నావు వేరే ఏదో ఒకట. అలాగే నే వేగిపోవాలి నే వేగిపోవాలి ఊగిపోవాలి. అది ఇద్దరు పాడేది కాబట్టి ఇద్దరు నేనేనే అంటారు. అక్కడ రివర్స్లో పాడేవు అది కూడా. అది సాహిత్యానికి సంబంధించిన వరకు నువ్వు చేసిన చిన్న తప్పులు. నీ ఎత్తు తెలిపింది కొండగాలి. అక్కడ ఎప్పుడొచ్చినా జాగ్రత్తగా శృతి చూసుకోవాలి. లాస్ట్ పల్లవులు మాత్రం పర్ఫెక్ట్గా పాడవు. మిగతా చోట్ల కొంచెం షార్ప్ అవుతుంది అన్నమాట పాడుతున్నప్పుడు. హరి 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 అన్న 2 చోట్ల ఫస్ట్ పల్లవిలో చివర కూడా కొంచెం శృతి చేరట్లేదు. ఫస్ట్ పల్లవి అయిన తర్వాత వచ్చే తుండు పల్లవి కూడా కొంచెం శృతి అటు ఇటుగా ఉంది. నీ స్థాయికి తగిన దాంట్లో బాగానే పాడారు. సార్, రఘుబాబు మామూలుగా గతించినటువంటి జ్ఞాపకాలు తిరగతోడి మిమ్మల్ని ఇబ్బంది పడడం కాదు, కానీ మీరు దాంట్లో కూడా చాలా ఆయన పేరుతోటి వాళ్ళ పరిషత్తు చేసి మీరు ఆనందపడుతూ 10 మందికి ఆనందాన్ని పంచుతున్నాను. దానివల్ల సినిమా పరిశ్రమకు వచ్చిన వారు ఉన్నారు, చాలామంది రచయితలు వచ్చారు, నటులు వస్తున్నారు, నటీమణులు వస్తున్నారు. ఇది ఏ సంవత్సరం మొదలైంది ఈ ఐడియా మీకు? రఘుబాబు 1989 సెప్టెంబర్ 6వ తారీఖున చనిపోయాడు. చిత్రం ఏంటంటే మా అబ్బాయి చనిపోయిన 1 వీక్ ఆత్రేయ గారు చచ్చిపోయాడు. ఆయన కూడా 13th 13న చనిపోయాడు. నా ఫ్రెండ్స్ అంతా వచ్చి నాకు ఎందుకు సెంటిమెంట్ అంటే, నేను అప్పుడు యాక్చువల్గా ప్రేమ ఖైదీలో హీరోగా సెలెక్ట్ అయ్యాడు రామానాయుడు గారు. నేను అన్నాను నువ్వు డ్రామా నుంచి రావాలి అని నేను రాసిన ఆఖరి నాటకం నానాజాతి సింతని. అది వెళ్ళి హైదరాబాద్ రవీంద్రభారతిలో వేసి రమ్మన్నా. అది వేయడానికి వచ్చి సిక్ అయిపోయాడు. చూస్తే బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. కానీ వాడికి ఆ నాటిక పుస్తకం దిండి కింద పెట్టు పడుకున్నాడు. నాకు ఎందుకో సెంటిమెంట్, ఆ నాటకం వేయకుండా చనిపోయాడని. సో ఇక వాడి పేరుతో నాటకాలు వేస్తూనే ఉండాలి అని ఫిక్స్ అయిపోయి ఇప్పటికి 54 lakhs అంతా ఎఫ్డీలో వేసానండి, ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు ఆల్రెడీ 20 పరిషత్తులు అంటే 1 crore ఖర్చు అయిపోయింది. ఇప్పుడు 25 lakhs పెట్టి మా ఊళ్ళో థియేటర్ కట్టేసాను. క్లోజ్ థియేటర్ కాదండి, ప్రస్తుతానికి ఓపెన్ అయ్యే థియేటర్ రఘుబాబు స్మారక. అంటే నందమూరి తారక రామారావు ప్రాంగణం, రఘుబాబు కళా మండపం. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మీలాంటి వారు, ఎందుకంటే నాటకం నుంచి వచ్చిన వారు కాబట్టి నడుం బిగిస్తే దానికి ఇప్పుడు నిజంగానే ఎంత చైతన్యం తీసుకొచ్చింది మీరు రఘుబాబు నాటక పరిషత్ పెట్టిన తర్వాత. అదే కదండి, నేను మామూలుగా ప్రైజులు కూడా నేను నాటకాలు వేసే రోజుల్లో ఏదన్నా కప్పు తెచ్చానుకోండి ఇంట్లోకి, మా మిస్సెస్ నన్ను ఎగతాళి చేసేది, చింతపూడి దండగానే అలాంటి కప్పులు ఉన్నాయి. ఆ దృష్టిలో పెట్టుకుని అందరికీ వెండి పళ్ళాలు, వెండి గ్లాసులు ఇస్తే అప్పుడు ప్రైజులు. అతను చరితార్థుడండి. ఒక తండ్రిగా మీరు చరితార్థులు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మీ సంస్కారానికి. వాయిస్ ఆఫ్ శ్రీకాకుళం మన ముందుకు వస్తున్నాడు, ఆహ్వానిద్దాం. నీ కోల కళ్ళ మెరుపుకొక్క ఓం నమః, నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః, నీ పట్టు కురుల నలుపుకొక్క ఓం నమః, మేలు జాతి కోహినూరు సొగసుకు ఓం నమః. ఆహా 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 ఆహా. Baby, one more time, life for the line. I wanna make him a Johnny John. Baby, give me one chance, rhythm of the glance. Take me to a party and let's go dance. Oh, Chandrakala, 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 कर कर कोरिके सोग सिरिके चांगु भला. ओ चंद्र
ಚಂದ್ರಕಳಾ 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 ಇದು ರಘುನರಿಗೆ ನಿಗನಿಗಕ್ಕೆ ಚಾಂಗು ಭಳ ಮನಸೆ ಮರಿಗೆ ಸಲಸಲ ವಯಸೆ ವಿರಿಗೆ ಫಲ ಫಲ ಮಧುಲೆ చెరిరేల మహబాగుందె నీ ఒంటి వాస్తుకళ చంద్రకళ. One more time. చంద్రకళ. That's the way we like it. చంద్రకళ 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 కర కర కొరికే సొగసిరికే చాంగు భళ. Baby one more time. Oh, life on the line. Oh, 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 oh. Lisa sa Lisa ga ga sa sa Lisa sa Lisa sa Lisa ga ga sa Lisa sa ga 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 mama ga ga sa sa Lisa sa ga 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 mama ga ga sa hoi 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 కులకులకు పత్రం పుష్పం తలుకులకు అష్టోత్తరం. Yeah, that's the way I want it. చమకలకు ధూపం దీపం నడకలకు నీరాజనం. Yeah, that's the way to do it. అడుగుకో పువ్వై పుడతా నీ పదములు ముద్దడేలా చీరల నీ జత కడతాను నిత్యం నేను అంటుకు తిరిగేలా. ఓ చంద్రకళ. One more time. చంద్రకళ. That's the way we like it. చంద్రకళ 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 కర కర కొరికే సొగసిరికే చాంగు భళ. Baby one more time. Life for the line. బాగుంది. శ్రీకాకుళం బాగా పాడు. శ్రీకాకుళం ఏంటి మంది బాగుంది బాగుంది బాగా పాడావు. ఎంత అదృష్టం అంటే నీకు పక్కన సగం పాట ఆడు పాడేసారు ఆడు పాడేశారు సగం పాట నువ్వు పాడేసావు చెప్పట్లేమో నీకు కుట్టేశారు అందరూ కలిసి. మంచి పాట. నాకు అర్థం కాదు ఏంటంటే కంపోజ్ చేస్తున్నప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కనబడ్డా అడుగుతా 4 శృతిలో చేశారు ఈ పాట. పైన మధ్యమం వరకు ఉంది అంటే సియా బీ ఫ్లాట్ అవుతుందా, బట్ 6.5 మూడో స్థాయి అంటే చాలా పైన పాడడం. హరి కానీ ఎవరైనా సరే గిరి అయినా సరే చాలా కష్టపడి ఏదో పంచ్అవుట్ చేసి తీసుకోవాలి తప్పించి ఎందుకంత పైన పెట్టాలి అని నాకు పాట అర్థం కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్. అంత పైన పెడితే ఇది ఒక రొమాంటిక్ సాంగ్ కదా, దాంట్లో నువ్వు పాడిన దాని తప్పు కదా. నేను అసలు పాట స్ట్రక్చర్ చేస్తున్నప్పుడే ఇన్ జనరల్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎంత పై స్థాయిలో పాడితే పాట అంత గొప్ప పాట అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకనో తెలియదు. చెవికి ఇంపుగా లేనిది ఏదైనా సంగీతం కాదు. చాలా బాగా చేశాడు. కానీ స్వరం వచ్చినప్పుడు ఇది పర్వాలేదు. ఆ మేలుజాతి కోహినూరు కూడా చాలా పైన ఉన్నది పల్లవిలో. మొత్తానికి మేనేజ్ చేసావు ఎలాగో నువ్వు కూడా. మధ్యలో ఇంగ్లీష్ ఎక్కువగా ఉందనుకోండి తెలుగులో, అది నాకు అర్థం కాదు కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలే. ఈ పిల్లలందరూ బాగా పాడారు, చక్కగా పాడారు. కోరస్ బాగుంది. తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ విశాఖపట్నం రండి సార్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి.
అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు చలిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఈ పాట మేము పుట్టినప్పటి నుంచి నేను గోపాలకృష్ణ జాలాది గారు కోరుకొండ సైనిక్ స్కూల్లో మామిడి చెట్ల కిందండి. ఇది ఎలా అయినా అద్భుతమైన పాట చేయాలని ఆ రామారావుకి కథ చెప్పినప్పుడు పాట ఉంటుందండి. అంటే గాంధీ వేషం కూడా వేయాలి మీరు అన్నాం. ఆయన వీలే మిగతా అన్నీ వేశారు. ఈ పాట అసలు అందరి నోళ్ళలో నాన్ని పాట. ఇది నమ్మాన ఫస్ట్ దగ్గర ఏదో నాకు డౌట్ వచ్చింది పెడతంటే ఏదో ఉంది. ఇందాక చెప్పినట్టు గొంతులు బాగుంటున్నాయండి, మ్యాటర్ దగ్గర ఏదో అనిపించింది నాకు. ఈ పాటలో ఇబ్బంది ఏంటంటే 3 చరణాలు పాడితే కానీ ఒక సంపూర్ణత రాదు పాపం. అది మిమ్మల్ని అని కూడా, ఎందుకంటే ది గ్రాఫ్ ఈజ్ సచ్. మీరు చెప్తే నమ్మరు, ఈ పాటను లైవ్గా రికార్డ్ చేసింది. లైవ్గా ఒక ఫుల్ కట్లో రికార్డ్ చేసిన పాట ఇది. ఒక విత్ లైవ్ ఆర్కెస్ట్రా చేసిన పాట. అంటే చాలా టేకులు తీసుకొని ఉండొచ్చు, బట్ వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ 1 ఫుల్ టేక్. జాలాది మామూలుగా జానపద గేయాలు, దాంట్లో తత్వార్థం ఉండేవి చాలా అద్భుతంగా రాసిన పాటలు ఉన్నాయి గతంలో. కానీ ఈ పాట మాత్రం తెలుగు పాట ఉన్నంత వరకు, సినిమా ఉన్నంత వరకు గుర్తుండేటువంటి మంచి పాట రాశాడు ఆయన. చాలా మంచి పాట. ఏమి చెప్పి ఇందులో ఈ చిన్న తప్పు ఉంది అని చెప్పడానికి ఏమి కనిపించదు ఇలాంటి పాటలు. దీనికి ముఖ్యంగా ఎమోషనే కావాలి. అంటే ఒక వాయిస్కి అలవాటు అయిన తర్వాత మరొకరు పాడేటప్పుడు కొంచెం అది అలా లేదే ఇలా లేదే అనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది, ఉండే అవకాశం లేదు. తర్వాత చరణం తెలుసా మీకు? నెక్స్ట్ చరణం, అడిగు అది భయంకరుడు కట్ట బ్రహ్మణ. ఆ డైలాగ్ చెప్పగలరా ఒకసారి? చెప్పండి, సరదాగా వింటాం. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఎందుకు కట్టాలి రసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ సంఖ్య. శభాష్. ఆ హృదయం ఉంది, చాలు. హృదయం ఉంది. అలాగే ఉండాలంటే కష్టం. అది నేనే ఒక్కోసారి ఒక్కోలా పాడుతుంటాను స్టేజ్ మీద పాడుతున్నప్పుడు. ఆయన కొన్ని అనుకోని పదాలకు ఒత్తులు ఇస్తారు, చాలా గమ్మత్తుగా ఉంటుంది అది. మిగతా వాళ్ళైతే ఒప్పుకోరు. అది ఒరే తెల్ల కుక్క, అది ఇది ఎందుకు కట్టాలి రసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరై తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా అని ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. వాయిస్ ఆఫ్ గుంటూరు దామ్. వయస్సు నామి తాకి నమ్మి ఆగలేను సుమి, సొగస్సుతో మీ ధూమధామి ఆడతగైధిమి. ఉమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ ఉక్కిరి బిక్కిరి తప్పుడు చెయ్యి, ఎక్కిడి తొక్కిడి తక్కుడు హాయి ఓ చెక్కిరి చెక్కిరి చెక్కిరలోయి.
వేడి వేటకు వేడిగా వచ్చి వేటగాడివి నీవా వేట కోసం వాడిగా చూసే మాయలేడివి నువ్వే చనువిచ్చాక వదనా నిన్నోపగలనా వయస్సునామి తాకి నమ్మి ఆగలేను సుమి సొగస్సుతో మీ ధూముధామి ఆడతగదైధిమి తుమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ ఉక్కిరి బిక్కిరి చప్పుడు చెయ్యి ఎక్కిడి తొక్కిడి తక్కుడు హాయి ఓ చెక్కిలి చిక్కిన చక్కెరలోయి బాగుంది. గుంటూరు నుంచి వచ్చిన మంచి మిర్చి లాంటి పాట సెలెక్ట్ చేసుకుంది, బాగా పాడాము. గొంతు కూడా బాగుంది. పాత రోజుల్లో ఇలా ఈ క్లారినెట్ బీట్స్ తోటి పాటలు చేసేవారు. మణిశర్మ చాలా తెలియనివాడు. ఒక తమిళంలో ఆ పాటలో మధ్య బిట్టు కూడా వాడాడు ఇందులో. వసంత ముల్லை పోలే வந்து அசைந்து ஆடும் பெண் புறாவே మాయమెల్లాం நான் அறிவேనే వా వా ఓడివా అని ఒక పాట ఉంది, సౌందర్యరాజన్ గారు పాడింది. దాని పం 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 మధ్యలో కూడా చిన్న బిట్ వస్తుంది. దాన్ని గమ్మత్తుగా దాన్ని వాడాడు. வசந்த முல்லை போலே வந்து அசைந்து ஆடும் பெண் புறாவே மாயமெல்லாம் நான் அறிவேனே வா வா ஓடிவா. வசந்த முல்லை போலே வந்து ఆడిடும் వెంపుర. పల్లవి గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. చరణాలు మాత్రం చాలా అద్భుతంగా రాశారు ఆయన. పల్లవి గురించి నేను ఎంత తక్కువ అసలు మాట్లాడుకోవడమే బెస్ట్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఆయన మహాపండితుడు. ఆయనకి ఎప్పుడు నేను ఆయన పాదాలకు నమస్కరిస్తాను. వేటూరి సుందరామూర్తి గారికి. యూ సాంగ్ ఇట్ వెరీ నైస్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వాయిస్ ఆఫ్ ఖమ్మం దమ్మ. ఛాంగరే ఛాంగరే బంగారు రాజా ఛాంగరే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడ హయ్యారే నీకే మనసియాలని ఉందిరా ఛాంగరే బంగారు రాజా ఛాంగరే బంగారు రాజా. ముచ్చటైన మొలక మీసముంది బళాచ్చమైన సింగపు నడు ఉంది ముచ్చటైన మొలక మీసముంది బళాచ్చమైన సింగపు నడు ఉంది బిగి బిగి మేనుంది సొగసులోలకు మూంది నీటి దొరవు అమ్మక చెల్లా నీ సాటి ఎవరుండుట కల్లా ఛాంగరే బంగారు రాజా ఛాంగరే బంగారు రాజా. ఓహో ఓహో చాలా బాగా పాడామా. గొంతు బాగుంది.
ఖమ్మం నుంచి వచ్చావు కదా, జమ్మంటూ ఉంది పాట. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు, చాలా బాగుంది. లిప్స్కా 1-2 ఉచ్చారణపరమైన దోషాలంటే మజ్జారే కాదు, మజ్జారేని జా. అదే మొదటి నుంచి నీకు రేంజ్ గురించి చెప్తూ వచ్చాను కదా, అది ఇంప్రూవ్ చేసుకో. తర్వాత బిగి మేనుందేనుంది, అది బహుశా బిగి జిగి అని రాసి ఉంటారు నారాయణ రెడ్డి గారు అనుకుంటాను. 2 బిగి మేనుందని రాసి ఉండరు ఆయన. జిగి బిగి లేకపోతే బిగి జిగి అని రాసి ఉండవచ్చు. మీ స్థాయికి ఆలోచించి చూస్తే చాలా చక్కగా ప్రజెంట్ చేసే పాట గురువుగారు అన్నట్టుగా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ మెదక్. నందమూరి చందమామకింత ఊపో, కన్నె పువ్వు చేతికిస్తే ఎంత కైపో. నందమూరి చందమామకింత ఊపో, కన్నె పువ్వు చేతికిస్తే ఎంత కైపో. బ్రెడ్ ముక్కలాంటి బొగ్గ ఎంత తీపో, అందమైన చీర కట్టు ఎంత సోకో. వేసేయి నాయక బుగ్గ మీద ముక్కు పొడక, చూసేయి నాయక చీర మీద సిగ్గు తినక. ఒక్కసారి గట్టు దాటితే పిల్లగొట్టు కంచికే భామ, రెచ్చిరేగి జోల పాడితే రాత్రిరంతా జాతరే మామ. నందమూరి చందమామకింత ఊపో, కన్నె పువ్వు చేతికిస్తే ఎంత కైపో. బ్రెడ్ ముక్కలాంటి బొగ్గ ఎంత తీపో, చీర కట్టు ఎంత సోకో. ఆకు చాటు పండు చూస్తే ఆకలేదా ఊర్వశి, ఎంత చేరి పంచుకుంటే తెలిసిపోదా రుచి. ఆకు చాటు పండు చూస్తే ఆకలేదా ఊర్వశి, ఎంత చేరి పంచుకుంటే తెలిసిపోదా రుచి. ఓ చెలి ఇలా సవాలు చేసేరా అని యమా, హుషారుగుంటే నీ అని అలా పట్టేసి నిన్ను బరిలో దింపేనా. ఓ రయ్యో నీతో పందాలు పట్టి జోరుగా ఇలా పందాలు పట్టినా సిగే, అహో పండంగ పెట్టి వేగేదెట్టాగా. బ్రెడ్ ముక్కలాంటి బొగ్గ ఎంత తీపో, అందమైన చీర కట్టు ఎంత సోకో. నందమూరి చందమామకింత ఊపో, కన్నె పువ్వు చేతికిస్తే ఎంత కైపో. వేసేయి నాయక బొగ్గ మీద ముక్కు పొడక, చూసేయి నాయక చీర మీద సిగ్గు తినక. ఒక్కసారి గట్టు దాటితే పిల్లగొట్టు కంచికే భామ, రెచ్చిరేగి జోల పాడితే రాత్రిరంతా జాతరే మామ. బ్రెడ్ ముక్కలాంటి బొగ్గ ఎంత తీపో, అందమైన చీర కట్టు ఎంత సోకో. నందమూరి చందమామకింత ఊపో, కన్నె పువ్వు చేతికిస్తే ఎంత కైపో. వాయిస్లు అందరూ బాగున్నాయి సార్, నిజంగా బాగుందమ్మా. నీదొక గమ్మత్తైన వాయిస్ అమ్మా. తమాషా అంటే దాంట్లో ఒక చిన్న రాప్ ఉంది, అది నీకు సహజంగా ఉన్నదే అనుకుంటాను. ఎందుకంటే మొదటి నుంచి వింటున్నాను 20 ఎపిసోడ్ల నుంచి. ఒక చిన్న జీరా ఉంది వాయిస్లో. పాడడంలో నాకేం ఇబ్బంది కనిపించలేదు, చక్కగా పాడావు. థ్యాంక్ యూ. శుభం. వాయిస్ ఆఫ్ అనంతపూర్ని ఆహ్వానిద్దాం ఒకసారి. మంటలు రేపే నెలరాజా, ఈ తుంటరితనము నీకేలా. మంటలు రేపే నెలరాజా, ఈ తుంటరితనము నీకేలా. వలపులు రేపే విరులారా, ఈ శిలపై రాలిన ఫలమేవి. మంటలు రేపే నెలరాజా, ఈ తుంటరితనము నీకేలా.
ఆకాశానికి అంతుంది, నా వేదనకు అంతేది. ఆకాశానికి అంతుంది, నా వేదనకు అంతేది. మేఘములో నా మెరుపుంది, నా జీవితమందున వెలుగేది. మంటలు రేపే నెలరాజా, ఈ తుంటరితనము నీకేలా. వలపులు రేపే విరులారా, ఈ శిలపై రాలిన ఫలమేమి. మంటలు రేపే నెలరాజా, ఈ తుంటరితనము నీకేలా. బాగుంది బాబు, బాగా పాడాం. థ్యాంక్ యూ సార్. అంత ఘంటసాల గారి పాడటం అంటే మామూలు కాదు, చాలా బాగుంది. అంటే కొంచెం ప్యాథటిక్ సాంగ్ ఇది. కథా సాంగ్ పాడటం అంటే మీ బహుశా నీకు ఇష్టమే అది. కొంతమందికి తెలియకుండా పేతా సాంగ్స్ ఇష్టపడతారు చాలామంది. మామూలుగా అది ఎక్కువ బాగా రిజిస్టర్ అవుతుందండి. శోకరసంలో ఉన్న పాటలు చాలా రోజులు గుర్తుండిపోతాయి. పాటలు విషయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ పాటకు నాకు కూడా ఒక చిన్న అనుబంధం ఉంది. ఇది తమిళంలో రాము సినిమాని ఏవిఎం వాళ్ళే తీశారు. అప్పటికి నేను తమిళ సినిమా పరిశ్రమకు ఎంటర్ కాలేదు. విశ్వనాథన్ గారి దగ్గరికి అవకాశాలు అడగడానికి వెళ్ళినప్పుడు ఆడిషన్కు ఇది తమిళంలో ఆయన చేసినటువంటి పాట పిబి శ్రీనివాస్ గారు పాడారు. ఇదే పాట మాతృక పిబి శ్రీనివాస్ గారు. అది పాడాను నేను ఆయన దగ్గర. అది పాడి అప్పుడు అయితే అఫ్కోర్స్ వెంటనే ఛాన్స్ రాదే. నువ్వు పాడడం చాలా బాగుంది, కానీ నీ తమిళ భాష మాత్రం అధ్వాన్నంగా ఉంది, నువ్వు తమిళం నేర్చుకొని బాగా వస్తే అవకాశం ఇస్తా అన్నారు. మాట నిలబెట్టుకొని 2 ఏళ్ల తర్వాత నేను తమిళం నేర్చుకున్న తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. బేసిక్గా ఈ పాట మొట్టమొదట తమిళ వర్షన్లో విశ్వనాథన్ గారు చేసినటువంటి పాట. తెలుగులో అదే సినిమా తీస్తున్నప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు చేయడం అని ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి సీనియర్ మ్యాన్ అయినా ఆయన దగ్గరికి అసిస్టెంట్గా పనిచేస్తున్న గోవర్ధనం గారిని, అన్నయ్య గారు ఈ సినిమా మ్యూజిక్ మీరు చేయండి అన్నారు. ఆ పాటలనే మళ్ళీ రికార్డ్ చేశారు ఆయన. ట్రాక్స్ కావివి. ఆ పాటలనే మళ్ళీ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేశారు. కానీ తూచా తప్పకుండా విశ్వనాథన్ గారు ఏం కంపోజ్ చేశారో ఆ బ్యాక్గ్రౌండ్స్నే వేశారు. కాబట్టి ఇది కూడా మ్యూజిక్ విశ్వనాథన్ గారనే అనుకోవాలి మనం. గోవర్ధన్ గారు ఆయన ఇచ్చిన నోట్స్ని అలాగే రికార్డ్ చేశారు. బేసిక్గా సింగింగ్ స్టైల్లో కూడా చాలా తేడా ఉంది దాంట్లో. అంటే కొంచెం ఫాస్ట్ సంగతులు ఉంటాయి శ్రీనివాస్ గారు పాడిన దాంట్లో. దీంట్లో మాస్టర్ గాత్రానికి తగినట్టుగా దాన్ని టోన్ డౌన్ చేసుకున్నారు. నిలవే ఎన్నిడం నెరుంగాదే நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை மலரே என்னிடம் மயங்காதே நீ மயங்கும் இடத்தில் நான் இல்லை. అంత ఫాస్ట్ సంగతులు ఉంటాయి. మాస్టర్ తగినట్టు దాన్ని కొంచెం సాఫ్ట్ చేశారనమాట. ఏ విధమైనటువంటి లవలేశం కూడా నాకు చిన్న తప్పని అనిపించలేదు. మీ స్థాయికి తగినట్టు చాలా చక్కగా పాడారు. దేర్ ఇస్ నో డౌట్. రామారావు గారితో మీరు చెప్పుకోవాల్సినటువంటి ఏమన్నా ఉంటే చెప్పగలరా మాకు మీ అనుబంధాన్ని? అంటే మేము అనురాధ రిలీజ్ అయిందండి, సినిమా బాగా హిట్ అయింది. కానీ ఆయన మార్చి ఆ టైంలో రాజకీయాల్లోకి వెళ్తారని తెలియగానే మాకు టెన్షన్ వచ్చేసింది. ఒక మంచి మహానటుడు అని నేను అడిగా రామారావు, మీరు రాజకీయాల్లోకి వెళ్తారంటే అన్నగారు నిజం అని. అంటే రాజకీయ నాయకుడు నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా అని. అబద్ధం చెప్తాడండి అని. అయితే నన్ను అడగొద్దాను. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఆ డైలాగ్ని మేము ఠాగూర్ సినిమాలో రాసాం. ఇప్పుడు ధవళేశ్వరం దగ్గర అతనికి కాటన్ దొరికి విగ్రహం కట్టారు. అదే అల్లూరి సీతారామరాజులో మేము ఇన్ని కోట్ల మంది భారతీయులు మూస్తే దాంట్లో కొట్టుకుపోతారా అంటే చప్పట్లు కొట్టిన జనం అదే తెల్ల దొరకి జయంతికి వర్ధంతికి వచ్చి దండలేస్తున్నారు. అంటే ప్రజల కోసం ఒక మంచి పని చేస్తే తిట్టే నోరు కూడా పొగుడుతుంది. సో నన్ను మించిన నటుడు రాగానే నన్ను మర్చిపోతారు, అందుకని జనం కోసం ఏదైనా చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. ఇదే డైలాగ్ మేము
ప్రకాష్ రాజ్ చెప్తాడు. మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు, కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టరు. ఎన్నో బాధలు పెట్టిన బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టిస్తే అది కట్టించిన కాటన్ దొరకి విగ్రహం పెట్టాం. ఆ విగ్రహం ముందు ఆయన జయంతికి పూలమాలేస్తాం, వర్ధంతికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. మా రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు తప్ప నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు సార్. ఈ వినంగానే మామూలు పరచూరాల సినిమా అనే స్థితికి, ఒక స్థాయికి మీ కలం ద్వారా మీ బలం ఎదిగింది. అది చాలా గొప్ప విషయం. రాజకీయాలకు ఎక్కువ డెఫినేషన్ చెప్పాను సార్. రాజకీయం గోపాలకృష్ణ సినిమాలో చెప్పాడు కదా, ఇంకో సినిమాలో ఓనామహాకి చెప్పాం. రాజకీయాలు ఓనామా అంటే ఏంటంటే, ఓ అంటే ఓటు కోసం, నా అంటే నమస్కారం ప్రధానం, మా అంటే మానాభిమానం చంపుకోవాలి, హా అంటే హత్యలు కూడా చేయాలి. ఇది రాజకీయాల్లో ఓనామహా అంటాడు. అలాగే రాజకీయ నాయకుడిలో ఎవరు ఉండాలో కూడా చెప్పాడు. రా అంటే రావణాసురుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యయాతి, నా అంటే నారదుడు, ఇంకో యా అంటే యమధర్మరాజు, డు అంటే డూడు బసన్న. ఇంతమంది ఉంటేనే రాజకీయ నాయకుడు అని. మధ్యలో కు వదిలేశారు, కుబేరుడు. మీలో నాకు నచ్చింది ఏంటంటేనండి, వీటన్నిటితో పాటు మీరు చాలా తక్కువ మాట్లాడతారు. ఇప్పుడు మీ గురించి నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను తప్పించి, నేను అడిగినా కూడా మీరు చాలా ముక్తసరిగా సమాధానం చెప్తున్నారు. అది మీ లక్షణం. దీని మీద కూడా ఒక జోక్ ఉందండి. ఒకసారి ఇదే ప్రశ్న జర్నలిస్టులు నన్ను అడిగారు, ఏంటండి మీ తమ్ముడు ఎక్కువ మాట్లాడతాడు, మీరు తక్కువ మాట్లాడతారని అడిగారు. నేను ఏజ్ ఆఫీస్లో ఆఫీస్ ఉన్నాయా, గంటకో మాట మాట్లాడతాను, మా తమ్ముడు లెక్చరు గంట కొట్టే వరకు మాట్లాడతాడు అన్న. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, వాయిస్ ఆఫ్ కడప దమ్. తొలి పిలుపే నీ తొలి పిలుపే, మనసుకు పిలిపెను పసివలపే. తొలి పిలుపే నీ తొలి పిలుపే, వయసుకు తెరిచెను చలి తలుపే. తొలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే. తొలి పిలుపే నీలో నాలో కలలను కదిపే. తొలి పిలుపే నీ తొలి పిలుపే, మనసుకు తెలిపెను పసివలపే. తొలి పిలుపే నీ తొలి పిలుపే, వయసుకు తెరిచెను చలి తలుపే. ఒక చూపు తోటి ఒక చూపు కలిపి, వెను చూపు లేని జత పైన మిది. ఒక చేయిలోన ఒక చేయి వేసి ఒకటయ్యే చలిమిది. ఒక మాట తోటి ఒక మాట కలిపి, మొగ మాటమైన మగు ఆట ఇది. ఒక గుండె తోటి ఒక గుండె చేరి ఒదిగుండే కథ ఇది. ప్రతి పదము ప్రియాని మలచినది, ప్రతి ఫలము ఆశించని మమతల వ్రతమిది. తొలి పిలుపే నీ తొలి పిలుపే, మనసుకు తెలిపెను పసివలపే. తొలి పిలుపే నీ తొలి పిలుపే, వయసుకు తెరిచెను చలి తలుపే. తొలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే. తొలి పిలుపే నీలో నాలో నిధులను చిదిపే. తొలి పిలుపే నీ తొలి పిలుపే, మనసుకు తెలిపెను పసివలపే. తొలి పిలుపే నీ తొలి పిలుపే, వయసుకు తెరిచెను చలి తలుపే. ఈ పాట నేను సినిమాలో ఉన్నట్టుగానే ఫీల్ అయిపోయాను. ఏంటండి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఏం కావాలండి, మీరు ఆ సినిమాకి సంబంధించిన మీరు కథకులు, సంభాషణ రచయిత. ఆ సినిమా ఎన్నోసార్లు చూసుంటారు, ఎడిటింగ్ లెవెల్లో నుంచి చివరి దశకు వచ్చే వరకు కూడా. మీకు అలా అనిపించిందంటే దానికి మేమందరం చాలా చాలా ఆనందిస్తున్నాం దాని గురించి. చివరిని ఎందుకు అలా మళ్ళీ సడన్ నన్ను చూసి ఒక చిన్న నవ్వు విసిరేసావు? దేనికి ఏమైంది? చెప్పే. చలి తలుపే మీరు ఆ స్టైల్ నువ్వు పాడావు, దానికి నవ్వెందుకు? దానికి సంతోషమే కదా అది. అంటే ఏదో తప్పు చేసావేమో అనుకున్నాను నేను. అది ఇంక కాసేపు నిమ్మళంగా ఉండాలి. నువ్వు సడన్గా మధ్యలో ఆపేసి ఊపిరి తగ్గిపోయింది అక్కడికి వచ్చేసరికి.
అక్షరం అక్షరం మధ్య ఎక్కడో నువ్వు శృతి అలా అని వెళ్ళిపోయి వస్తున్నావు అని అనిపిస్తుంది అనమాట. తన్నన్న ఆ శృతి, ఆ స్వరాలన్నీ కూడా సుశ్రుతిగా ఉండాలి. ఏ రాగంలో ముందు చెప్పగలవా ఇది? సరస్వతి రాగంలో చేశాడు వాడు మణి, చక్కగా చేశాడు. వాళ్ళ నాన్నగారు మంచి సంగీత విద్వాంసులు, వాడికి క్లాసికల్ మ్యూజిక్లో మంచి అభినవేశం ఉంది. తారే దిరానా తానా తరనా అమ్మవారిని కొలుస్తున్నట్టే లేదు. ఎందుకు పెడతారు పేర్లు మరి అలాగ సరస్వతి అని? శుభం. నమస్కారం. కోల్గేట్ పాడుతా తీయగా ఈ మొదటి క్వార్టర్ ఫైనల్స్ 2 సంచికలు అయిన తర్వాత అప్పుడు మార్క్స్ వేయడం జరిగింది. మార్క్స్ చదివిన తర్వాత తక్కువ మార్క్స్ వచ్చిన ఒకరు నిష్క్రమించడం జరుగుతుంది. దానికి ముందుగా ఈ వారం పరుచూరు వారు ఇచ్చేసి పెద్దబ్బాయి ముక్తసరిగా మాట్లాడిన ముత్యాల లాంటి మాటలు మాట్లాడారు. వారికి రామారావు గారికి, చిన్న రామారావు గారితో ఉన్న పరిచయాలను కూడా మనతో పంచుకున్నారు. వాళ్ళ జీవితంలోని అద్భుతమైన ఘట్టాలను నెమరు వేసుకున్నారు. వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక్కసారి మన చప్పట్లతోటి తెలియజేసుకుందాం మన కృతజ్ఞతలు. ధన్యోస్మి సార్, మీరు ఇచ్చేసినందుకు. ఈటీవీ వారు సమర్పిస్తున్న ఒక చిరు కానుక, కృతజ్ఞతాపూర్వకమైన జ్ఞాపిక అనుకోండి అంతే. మీరు ముట్టుకోండి చాలు, అది కాస్త బరువుగా ఉంది, అవతల పెట్టించేస్తా. ఈటీవీ సంస్థ వారికి, రామోజీ గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే రామోజీ గారితో మా ఫ్యామిలీకి చాలా అనుబంధం ఉంది. మా నాన్నగారు, అమ్మగారు ప్రియా ఫుడ్ పచ్చళ్ళు అనేవి మా అమ్మ ఫార్ములా, మా నాన్నేమో వెళ్ళి సెలెక్ట్ చేసుకొచ్చేవాడు మామిడికాయలు ఇవన్నీ. అంత అనుబంధం. మేము సినిమాల్లో కొంచెం రాణించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇక మా పేరెంట్స్ని మేము ఈ ఉద్యోగం నుంచి తీసుకెళ్ళిపోతున్నాం అంటే ఆయన చాలా ఫీల్ అయ్యి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయన. ఆ సర్టిఫికేట్ మా అమ్మ నాన్న ముందు 2008లో వాడు పోయేదాకా చూసుకునేవారు. రామోజీ గారి మిసెస్ కూడా మా అమ్మతో ఎప్పుడు మాట్లాడేదండి. అంటే ఎంతో పెద్ద ఒక సంస్థ వల్ల ఎన్నో వేల మంది బతకటం అనేది నిజంగా ఆయన్ని ఒక రచయితగా కాదు, ఒక మామూలు మనిషిగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఈటీవీ ఫంక్షన్కి రావటం వల్ల ఒక గొప్ప వ్యక్తితో, ఒక విద్వాంసులతో పక్కన కూర్చోవడం నా అదృష్టం. అలాగే ఎప్పుడూ సాహిత్యంతో, సీన్లతో, డైలాగులతో కొట్టుకునే మాకు కాసేపు ఒక 2 గంటల పాటు సంగీత ప్రపంచంలోకి లాక్కొచ్చారు. అలాగే రకరకాల గొంతులు వినే అవకాశాన్ని కూడా మాకు కల్పించారు. అందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఆ పిల్లలందరికీ, వాళ్ళందరిలో ఎంతమంది రేపు మా సినిమాల్లో పాడబోతున్నారు వాళ్ళందరికీ మా ఆశీస్సులు, మా దీవెనలు. శుభం భూయాత్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి సువర్ణభూమి వారు ప్రథమ విజేతకు 10 లక్షలు, ద్వితీయ విజేతకు 5 లక్షలు ఇస్తున్నారు. ఆ గమ్యం చేరడానికి ఇంకా చాలా దూరం ఉందనుకోండి. తరతరాలకు చెరగని చిరునామా సువర్ణభూమి డెవలపర్స్ లిమిటెడ్ వారు సుస్వరాల మీద తరగని ప్రేమతో ఈ బహుమతులు అందిస్తున్నారు. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. కోల్గేట్ ఆల్రౌండ్ ప్రొటెక్షన్ జోన్లో ఉన్న ఈ గాయకుల మార్కులు ఇప్పుడు చదువుతాను, అందరినీ సమానంగా అభినందించండి. శిరీష 76%, గణేష్ 64%, గీత 76.5%, మౌనిమ 72.5%, కార్తీక్ 71%, లిప్సిక 71.5%, మల్లిక 71.5%, ప్రసాద్ 68.5%, సబీహ 65%, రాజేష్ 75%, బిందు 75%, సాగర్ 64.5%. సో ఇద్దరు లీస్ట్ వ్యక్తుల మధ్య అర్ధ మార్క్ తేడా ఉంది. గణేష్ 64% వస్తే సాగర్కి 64.5% వచ్చింది. బాల్ బాల్ బచ్చిగాయ అంటాం చూడండి, అలా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి తర్వాత పాడే ముందు అందరూ. అందుకోసం చాలా ఈ స్టిఫ్గా ఉంటుంది కాంపిటీషన్. ఎందుకంటే కటౌట్ మార్కే 64 అంటే వీళ్ళ స్థాయి బాగుందనే మన అర్థం. కాబట్టి నిష్క్రమిస్తున్న వ్యక్తి గణేష్ బాధపడాల్సిన అవసరం లేదు. ఇంత దూరం తనకున్న టాలెంట్ తోటి ఇంత ముందుకు వచ్చాడు. కాబట్టి ఆ కుర్రాడిని ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ.
ఇంతటితో ఈ వారం ఈ కార్యక్రమం ముగిసింది. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్.